మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవరేణి రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు దాదాపు 15 కారణాలున్నాయని విచారణలో తేలింది. మరోవైపు 17 మంది ఇంజనీర్లపై కేసు నమోదైంది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్లో కుంగిపోయింది. అప్పటి నుంచి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి సర్వే, ఇన్వెస్టిగేషన్ నుంచి నిర్వహణ వరకు అనేక అంశాలు కారణమని గుర్తించారు. దాదాపు 15 కారణాలు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. డిజైన్లు, సీకెండ్ పైల్స్ ఏర్పాటు, పని పూర్తయ్యాక కాఫర్ డ్యాంకు సంబంధించిన మెటీరియల్ తొలగించకపోవడం, పని పూర్తి కాకుండానే పూర్తయినట్లు ధృవీకరణ పత్రాలు ఇవ్వడం, గడువు పొడిగింపులో లోపాలు, ఇలా అనేక అంశాలు ఉన్నాయని గుర్తించారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భాగంగా వివిధ విభాగాల్లో కీలకంగా వ్యవహరించిన 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేసులకు సిఫారసు చేసింది విజిలెన్స్. 2015 ఏప్రిల్ నుంచి 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నాటి వరకు నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సహా సెక్రటేరియట్లో బాధ్యులైన అధికారులందరిపైన తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసే పేరుతో అనేక నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వానికి రిపోర్ట్ చేసింది. ఆర్థిక శాఖలో కూడా కార్యదర్శులపైనే కాకుండా ఇతర సీనియర్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందులో 2015 ఏప్రిల్ 15 నుంచి 2023 అక్టోబర్ 21 వరకు పనిచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంది. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. దీంతో 7వ బ్లాక్తో పాటు కొన్ని పియర్స్ దెబ్బతిన్నాయి. దీనిని NDSA నిపుణుల కమిటీ పరిశీలించి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో వైఫల్యాల వల్ల దెబ్బతిన్నట్లుగా గుర్తించింది. మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్ కూల్చాల్సిందేనని ఇప్పటికే సిఫారసు చేసిన NDSA దానిని మళ్లీ నిర్మించాలని సూచించింది. అయితే ఈ బ్లాక్ను మళ్లీ నిర్మించేందుకు అవసరమైన డిజైన్ను రూపొందించే బాధ్యతను కేంద్ర జల సంఘానికి అప్పగించాలని సూచించింది. మరోవైపు మార్చి 24న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జస్టిస్ PC ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభమవుతుంది. మేడిగడ్డ, అన్నారం, సుంద్రిళ్ల బ్యారేజీల అవకతవకలపై PC ఘోష్ కమిషన్ మలిదశ విచారణ చేపట్టనుంది. ఈ విచారణ నివేదికను కమిషన్ వచ్చే నెలలో ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. ఇప్పటికే అఫిడవిట్ల రూపంలో పలువురి నుంచి సమాచారాన్ని తీసుకున్న కమిషన్ వారి నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకుంది. ఈ క్రమంలోనే చివరగా గత ప్రభుత్వంలోని బాధ్యులను కూడా బహిరంగ విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.